సినీ నటుడు నాగ చైతన్య ఇటీవల కాలంలో కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించిన నాగ చైతన్య వరుస ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వచ్చారు. ఇలా ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న నాగ చైతన్య ఇటీవల తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఇక ఈ జోష్లోనే తదుపరి వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక చైతన్య వ్యక్తిగత విషయానికి వస్తే సమంతను పెళ్లి చేసుకుని విడాకులిచ్చిన తర్వాత నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడటం, ఇటీవలే తనని పెళ్లి చేసుకోవటమూ జరిగింది. ప్రస్తుతం నాగ చైతన్య శోభిత వారి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నాగ చైతన్య వారి వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శోభితతో పెళ్లి తర్వాత ఇద్దరం కూడా ఇండస్ట్రీలో ఎంతో బిజీ అయ్యామని తెలిపారు. అయితే ఇలా సినిమాలు, సిరీస్లు అంటూ బిజీగా గడపటమే కాకుండా మాకంటూ కొంత సమయాన్ని కేటాయించుకున్నామని, ఇలా మా జీవితంతో పాటు కెరియర్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇక శోభిత తాను ఇద్దరు కొన్ని రూల్స్ పెట్టుకున్నామని, ఖచ్చితంగా ఆ రూల్స్ కూడా పాటిస్తామని తెలిపారు. మేము హైదరాబాద్లో ఉండి షూటింగ్ పనుల నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా ప్రతిరోజు ఉదయం రాత్రి ఇంట్లోనే కలిసి భోజనం చేయాలి. ఈ రూల్ అసలు బ్రేక్ చేయమని నాగ చైతన్య తెలిపారు. ఇక సండే వచ్చింది అంటే ఆ రోజు ఇతర పనులు ఏవీ పెట్టుకోమని, ఆ రోజు మేము మాకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తామని తెలిపారు. సండే ఇంట్లో ఉంటే సినిమాలకు వెళ్ళటం లేదా షికార్లకు వెళ్ళటం, ఇంట్లోనే ఫుడ్ కుక్ చేసుకుంటూ తినటం వంటి పనులన్నీ చేసుకుంటామని తెలిపారు. ఇక షూటింగ్ లేకపోతే గనక వెకేషన్ ప్లాన్ చేస్తామని తెలిపారు. నాకైతే రైజింగ్ అంటే చాలా ఇష్టం, తనకు బుక్స్ చదవటం అంటే ఇష్టమని శోభిత అభిరుచుల గురించి కూడా తెలిపాడు. కెరీర్ పరంగా మాకు సరైన సమయం లేకపోవడంతో ఉన్న ఆ సమయాన్ని ఎంతో జ్ఞాపకంగా మార్చుకుంటామని నాగ చైతన్య వెల్లడించారు. సినిమాల పరంగా అయితే తన తాతయ్య, తండ్రి నచ్చిన హీరోలని తెలిపారు. కానీ రియల్ లైఫ్ హీరోల గురించి మాట్లాడాల్సి వస్తే మా కుటుంబం మొత్తం రతన్ టాటా గారికి పెద్ద అభిమానులమని తెలిపారు. ఈ విధంగా నాగ చైతన్య శోభితతో వైవాహిక జీవితం గురించి, వారి విషయాల గురించి మాట్లాడటంతో నాగ చైతన్య విషయంలో నాగార్జున ప్రమేయం ఏమీ లేదని, పూర్తిగా శోభితతో తన జీవితాన్ని తనకు నచ్చినట్టు గడుపుతున్నారని స్పష్టమవుతోంది.